జ్యోతి మల్హోత్రా ఈ పేరు ఈ 2 రోజుల నుంచి చాలా చాలా ఎక్కువగా వినిపిస్తుంది కదా మన మీడియాలో. ఇంతకీ జ్యోతి మల్హోత్రా ఎవరు? ఆమెకి పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్నమాట వాస్తవమేనా? మరి హర్యానాకు చెందినటువంటి అంటే భారతదేశానికి ముఖ్యంగా బీజేపీతో సంబంధాలు ఉన్నటువంటి జ్యోతి మల్హోత్రాకు పాకిస్తాన్లోని ఉగ్రవాద సంస్థతో సంబంధం ఏంటి? పాకిస్తాన్ పౌరునితో ఆమెకి శారీరక సంబంధం ఉంది అనడానికి ఆధారాలేంటి? అసలు ఈ వివాదం అంతా ఇప్పుడు వెలుగులోకి రావడానికి కారణం ఏంటి? ఇవన్నీ అంశాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో ఖచ్చితంగా చూడాలి. ముఖ్యంగా ఈ వీడియోని బత్తాయిలు లేదంటే బీజేపీ ఫాలోవర్స్, సంఘ్ పరివార్ ఫాలోవర్స్, ఆర్ఎస్ఎస్ వాదులు ఎవరైతే వాళ్ళ పార్టీ వాళ్ళు, వాళ్ళ సమూహం వాళ్ళు మాత్రమే దేశభక్తులు అని బాగా అనుకుంటూ ముస్లింలను, మైనారిటీలను, దళితులను కనీసం భారత పౌరులుగా ట్రీట్ చేయలేనటువంటి ఆ సంఘ్ పరివారం అంతా కూడా చూడాల్సినటువంటి వీడియో ఇది. ఈమె అక్కడ పోయి ఇక్కడ పోయి దేశాలు తిరిగి లాస్ట్కు భారతదేశపు రహస్యాలన్నింటినీ పాకిస్తాన్ పౌరులతోటి, పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థకు చెందినటువంటి మనుషులతోటి పంచుకునేటంత దూరం వెళ్ళింది. సో బీజేపీ మనిషి అయినటువంటి జ్యోతి మల్హోత్రా, ముఖ్యంగా ఆమె హిందూ, జ్యోతి మల్హోత్రా పేరు ప్లేస్లో ఇంకా ఏ ముస్లిమో ఒక క్రిస్టియనో ఉండుంటే ఈ పార్టీకి బీజేపీ ఐటీ సెల్ డంకా మోగించేది దారుణంగా. కానీ ఇక్కడ ఒక అమ్మాయి హిందువు నుంచి వచ్చిన అమ్మాయి అవడంతో అందున బీజేపీ కండువా కప్పుకొని దేవుని జెండాలు పట్టుకొని చాలా దారుణంగా ఆమె ఆల్రెడీ పబ్లిక్లో తెలుసు కాబట్టి ఇక్కడ ఈమె బచాయించిపోయింది. పాకిస్తానీతో శారీరక సంబంధం, హర్యానా యూట్యూబర్ అరెస్ట్ అని అందరు రాస్తున్నారు. కానీ నిజానికి హెడ్లైన్ ఏం రాయాలంటే పాకిస్తానీతో శారీరక సంబంధం, బీజేపీకి చెందిన ఒక హిందూ అమ్మాయి జ్యోతి మల్హోత్రా అరెస్ట్ అనేది రావాలి. కానీ ఇక్కడ చాలా తెలివిగా ఈమె బీజేపీ మనిషి కాబట్టి అందులో ఈమె హిందూ కదా, ఈమె ఏ ముస్లిం కాదు, అందుకే కనీసం హెడ్లైన్లో ఆమె పేరు కూడా లేదు. ఇట్లుంటుంది మన మీడియా తతంగం కూడా. సో ఈమె ఒకప్పుడు దేవుళ్ళ జెండాలు మోసింది, దేవుళ్ళ జెండాలతో పాటు బీజేపీ టోపీ పెట్టుకొని కండువా కప్పుకుంది. లాస్ట్కి దేశపు సార్వభౌమత్వాన్ని, దేశపు రహస్యాలన్నింటినీ తీసుకుపోయి శత్రు దేశం ముందట పెట్టింది. ఇది ఈమె చేసినటువంటి పని. అయితే ఈమె ఏం చేసింది, ఎట్లా చేసింది అన్నది చూస్తే ముఖ్యంగా హర్యానాకు చెందిన ఈమె ఒక యూట్యూబరు. అన్నీ మంచి డిజిగ్నేషన్స్ని మంచిగా ఎంజాయ్ చేసిన తర్వాత అక్కడెక్కడ ఆమెకి సాటిస్ఫాక్షన్ దొరకక యూట్యూబర్గా అవతారం ఎత్తి ఎక్స్ప్లోర్ చేస్తా, నేను తిరిగే ప్లేసెస్ అన్నింటినీ కూడా షూట్ చేసి నేను యూట్యూబ్లో పెడతా, ఒక యూట్యూబర్ అవుతా అని అనుకుంది. అట్లా స్టార్ట్ అయింది ఈమె. అట్లా స్టార్ట్ అయ్యి ఏం చేసిందంటే పాకిస్తాన్కు అనుకూలంగా గూఢచర్యానికి పాల్పడింది అనే దానికి ఆధారాలు దొరికి ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేసి 5 రోజుల పాటు ఆమెను కస్టడీకి తరలించిండ్రు. ఇంతకీ ఇంకా విషయాలు ఏంటి అంటే పాకిస్తాన్ సైనిక నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్కు భారతదేశానికి సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారాన్ని చేరవేశారని జ్యోతిపై పోలీసులు అధికార రహస్యాల చట్టము, భారతీయ న్యాయ సంహిత చట్టాల కింద కేసును నమోదు చేశారు. శుక్రవారం ఆమెను హర్యానాలోని హిస్సార్లోని న్యూ అగ్రసేన్ ఎక్స్టెన్షన్ కాలనీలో అరెస్ట్ కూడా చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత స్థానిక కోర్టులో ఈమెని ప్రవేశపెట్టినప్పుడు అక్కడి జడ్జి చేసింది ఏంటంటే ఈమెను 5 రోజుల పాటు పోలీసుల కస్టడీకి అప్పగిస్తూ ఆ జడ్జి ఉత్తర్వులు జారీ చేసిర్రు. ఇట్లా జరిగింది. అయితే అసలు ఇంతకీ ఏమైంది అన్నది మనం తెలుసుకుంటే ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్లోని ఒక ఉద్యోగితో జ్యోతి రహస్య సమాచారాన్ని షేర్ చేసిందట. అట్లా మే 13వ తేదీన కేంద్ర ప్రభుత్వం తక్షణం ఆ వ్యక్తిని భారతదేశం వదిలి వెళ్ళాలి అని చెప్పారు. ఎందుకు? ఆపరేషన్ సింధూర్ తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి పాకిస్తానీలను, కాశ్మీరీలను, పీఓకేకి సంబంధించిన పౌరులను మీ దేశాలు, మీ ప్రాంతాలు వెళ్ళిపోండి అనేటటువంటి ఒక భీకర వాతావరణం ఏర్పడేసరికి ప్రభుత్వం కూడా పాకిస్తానీ పౌరులకి ఇదే ఆదేశం ఇచ్చింది. చాలా తక్కువ మంది ఉంటారు భారతదేశంలో పాకిస్తానీ పౌరులు, కానీ అట్లా ఉన్నటువంటి కొంతమందికి కూడా ఆపరేషన్ సింధూర్ కారణం చేత కానీ లేకపోతే దేశపు సంరక్షణ కారణంతో కానీ వెళ్ళిపోండి, మీ దేశానికి మీరు తక్షణమే వెళ్ళిపోండి అనేటటువంటి ఉత్తర్వులు ఇవ్వడం ద్వారా 13వ తారీఖున
కేంద్ర ప్రభుత్వ తక్షణ భారత్ను వీడాలని ఇచ్చినటువంటి ఆదేశం మేరకు ఈ పంజాబ్ పోలీసుల దర్యాప్తులో జ్యోతి విషయం వెలుగులోకి వచ్చింది. ఆ సదరు ఎవరైతే ఆ ఉద్యోగి ఉన్నాడో ఆ ఉద్యోగి యొక్క ఇన్ఫర్మేషన్ని మొత్తం క్రాక్ చేసినప్పుడు తెలిసిన విషయం ఏంటంటే జ్యోతి మల్హోత్రా అనే ఆమెకి అతనికి ఏర్పడ్డది పరిచయం. ఆ పరిచయం కాస్త ఈమెనైనా పాకిస్తాన్కి వెళ్ళడానికి వీసా వచ్చేలాగా ఏర్పాటు చేయడం. ఈమె ఆ పాకిస్తాన్కి వెళ్ళిన తర్వాత పాకిస్తాన్ సైనికుల దగ్గర లేకపోతే అక్కడి అధికారుల దగ్గర టచ్లోకి వెళ్ళడం, తరచూ మాట్లాడటం, ఈ వ్యక్తితో కూడా తరచూ కలవటం, శారీరక సంబంధాన్ని ఏర్పరచుకుని వాళ్ళు వేరే ఒక మంచిగా ఎంజాయ్ చేయడానికి ఒక బాలి అనేటటువంటి ప్రాంతానికి వెళ్ళటం, ఇవన్నీ కూడా ఆన్ రికార్డెడ్ స్నాప్చాట్, టెలిగ్రాము, ఇంకా వాట్సాప్ ఈ చాట్స్లో బయటపడ్డదన్నమాట. అసలు ఇంతకీ జ్యోతి ఎవరు అన్నది మనం తెలుసుకున్నట్టయితే నిస్సార్కు చెందిన జ్యోతి అనే అమ్మాయి ట్రావెల్ విత్ జో పేరిట ఒక యూట్యూబ్ ఛానల్ను నిర్వహిస్తుంది. ఈ ఛానల్కు 3.77 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ట్రావెల్ బ్లాగర్గా ఉంటూ దేశంలోని పలు ప్రాంతాలను పర్యటిస్తూ అక్కడ ఏమేం జరుగుతున్నాయనే వీడియోస్ తీసి ఆమె పోస్ట్ చేస్తుంది. వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ని ఇనాగరేట్ చేసేటప్పుడు కూడా ఈమె అక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా బండి సంజయ్ లాంటి మహోమహులు వెళ్ళి ఆవిష్కరించడానికి ఆ సభకి వెళ్ళినప్పుడు ఆ ట్రైన్లో ఈమె కూడా వ్లాగ్ తీసింది. సో ఆ వీడియో కూడా ఇప్పుడు చక్కర్లు కొడుతుంది. కుదిరితే ఆ వీడియోని మా టీంకి మీకు చూపించమని రిక్వెస్ట్ చేస్తున్నా. सिकंदराबाद रेलवे स्टेशन पे और यहाँ पे देख रहे हो कितनी खूबसूरत डेकोरेशन हो रखी है यहाँ पे स्टेज की, और आ चुकी है फर्स्ट आंध्र प्रदेश की और तेलंगाना स्टेट के बीच में दूरी को कम करने के लिए वंदे भारत तेलुगु लोगों की जान शान मान। ये है खूबसूरत सी नई वंदे भारत का फर्स्ट लुक और हम लोग एक्साइटेड हैं इस ट्रेन से ट्रैवल करने के लिए। पासेस हमें मिल चुके हैं और हमारी जो सीट नंबर है वो है चेयर कार में C8 कोच में 24 नंबर। तो ये है यहाँ का चेयर कार का फर्स्ट लुक। चेयर कार जो है बड़ी खूबसूरत, थोड़ी सी कंफर्टेबल भी लग रही है मुझे। सो दिस इज आवर एग्जीक्यूटिव चेयर कार। मैं आपको दिखाती हूँ कि इसका कंफर्टेबल कैसी है। ये कंफर्ट कितना ज्यादा है, इतनी ज्यादा रिक्लाइन हो सकती है, तो मुझे लगता है कि काफी ज्यादा अच्छे है। स्पेशली उन्होंने यहाँ नेकलेस जो दिया है ये बहुत ज्यादा अच्छा है। इलेक्ट्रिक सॉकेट्स हैं और साथ में ट्रेन। तो ये एग्जीक्यूटिव कोच में ट्रैवल करने का बहुत बड़ा का बेनिफिट हो सकता है। लास्ट टाइम जब मैंने चेन्नई वंदे भारत की थी तो ये मुझे मिली थी मनीषा जी। लगता है ये 35 स्टाफ आप भी यहीं का यही ऐसे में या ओके नाइस मीटिंग। इन्होंने मुझे देख के रोक लिया। तेलुगु में बोल दो। तेलुगु चपाला। इंडिया की 8th वंदे भारत और तेलंगाना स्टेट की फर्स्ट वंदे भारत, और ऐसे मौके पे तेलुगु ट्रैवल ब्लॉगर ना हो ये कैसे हो सकता है। हाय, देयर इज अ स्मॉल करेक्शन। यप, तेलुगु स्टेट्स का फर्स्ट वंदे भारत। ओह, कनेक्टिंग 2 स्टेट्स। यस, तेलुगु स्टेट का, आंध्रा एंड तेलंगाना, राइट। आपके स्टेट में हमारा वेलकम कैसे करेंगे आप। स्वागतम सुस्वागतम। थैंक यू। वैशाली मैम, हाय मैम, कैसे हैं। मैं एक्सपेक्ट कर रही थी कि आप आए लास्ट टाइम को वंदे भारत में नहीं हुए। यार मेरी फर्स्ट टाइम आई का फर्स्ट लुक ऑर्डर, मतलब कैसा है ट्रैवल करने के लिए, कितना एक्साइटेड है आप। Oh God, means Vande Bharat is always an exciting for one big reason, and that is made in India. Yes, So we should be proud. India कोई चीज बना सकता है, और मुझे तो ये लगता है कि कल उठ करके इंडिया से ये ट्रेन बाहर भी जाएगी। That's the biggest thing। बाकी तो वंदे भारत बहुत देख चुके हैं। तो दोस्तों इनॉग्रेशन रन की पूरी तैयारियां जोरों शोरों पे है और यहाँ पे फुल ऑन रश चल रहा है। देखो मीडिया का है और उनके बीच में बहुत उत्साह है, रश है, और अमेजिंग सी वाइब्स आ रही है मुझे इस इनॉग्रेशन से। आपको पता है कि मोदी जी नहीं आ रहे हैं इनॉग्रेशन पे, तो यहाँ पे इनॉग्रेशन जो है रेलवे मिनिस्टर और टूरिज्म में करेंगे। सो दोस्तों कल जब कमर्शियल रन स्टार्ट हो जाएगा तो इसका चलने का टाइम है विशाखापट्टनम से 5:45 पे और यहाँ पहुँचने का टाइम है 2:25 पे। तो इस चीज को अपने दिमाग में रखिए। आप देखो यहाँ पे जोश कितना है लोगों में। చాలా హై డెన్సిటీ రూట్। ఎందుకంటే ఇప్పుడు బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు, బీజేపీ సపోర్టివ్ అంటే బీజేపీ ప్రో జర్నలిస్టులు కానీ, యూట్యూబర్స్ కానీ, బీజేపీ కార్యకర్తలు కానీ వాళ్ళు ఏం చేస్తే అదే వేదం.
వాళ్ళు ఏం చేస్తుంది, వాళ్ళు క్రైమ్ చేసినా కానీ వాళ్ళని కాపాడడానికి ఒక రక్షణ కవచంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్లు ఇమ్మీడియట్గా వస్తారు ముందుకి. అందుకనే ఈరోజు పాకిస్తాన్ లాంటి శత్రు దేశానికి భారతదేశానికి సంబంధించినటువంటి సున్నితమైన కీలకమైన రహస్యాలను చెప్పిందని తెలిస్తే మరి బీజేపీ ప్రభుత్వం కానీ, ఆర్ఎస్ఎస్ వాదులు కానీ, సంఘ్ పరివార్ కానీ ఈమెని అంటారు కదా, ఏమన్నా అనాలి కదా, నిజానికంటే అనాలి. ఎందుకంటే ఇదే పని ఏదైనా ఒక ముస్లిం కానీ, క్రిస్టియన్ కానీ, ఇంకొకరు దళిత్ కానీ చేస్తుంటే వాళ్ళ మీద ఇప్పటికే వాళ్ళని ఉరిదీయాలి, వాళ్ళని కోసి కారం పెట్టాలనేటటువంటి దారుణమైనటువంటి మాటలకు వాళ్ళు పాల్పడేవాళ్ళు. కానీ ఇక్కడ ఈమె హిందూ అయిపోయింది కాబట్టి వాళ్ళు ఎక్కువ రియాక్ట్ అవ్వట్లేదు. కాకపోతే బీజేపీ, ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్ వీళ్ళందరూ కూడా అబద్ధాలను వండి వార్చడంలో నిపుణులు కాబట్టి ఆల్రెడీ ఈమె పేరు మీద ఒకటి వార్తని చక్కర్లు కొడుతున్నారు. జ్యోతి ఈజ్ నవ్ ఏ ముస్లిం. చూడండి, ఆల్రెడీ జ్యోతి మల్హోత్రా ఒక హిందూ, భారతదేశానికి చెందిన సనాతన హిందూ, బీజేపీ పార్టీకి సంబంధించిన కార్యకర్త అని తెలిసినాక కూడా కవర్ డ్రైవ్ కోసం బీజేపీ కార్యకర్తలు కానీ, లేకపోతే బీజేపీ అనుచరులు, ఐటీ సెల్ వాళ్ళు, ఈ ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే జ్యోతి మల్హోత్రా వాస్ కన్వర్టెడ్ టు ఇస్లాం అంట. ఇది ఎప్పుడు జరిగింది మరి కన్వర్షన్ జరిగిన వాళ్ళకు మరి బీజేపీ తమ పార్టీలో ఉంచుకుంటుందా తెలియదు. మరి నిజంగా కన్వర్ట్ అయి ఉంటే కనుక ఆమె ఇస్లాం లాగా ఈమెని బీజేపీ ప్రభుత్వం ఉంచుకోదు వాళ్ళ పార్టీలో. బీజేపీ పార్టీ అసలు సహించదు కన్వర్టెడ్ వాళ్ళను. ఈమె మీద అప్పుడే బ్రెయిన్ వాష్ జరిగి లేదు నువ్వు గర్వాప్సీ అవ్వాలని జరిగేది. అదేది అవ్వలేదంటే కేవలం వీళ్ళ కన్వీనియంట్ కోసం ఈరోజు ఈమె ఒక క్రైమ్కి పాల్పడ్డది కాబట్టి అందున దేశ సమగ్రతకు, దేశ సార్వభౌమత్వానికి సంబంధించినటువంటి ఒక పెద్ద సెన్సిటివ్ అంశంలో ఈమె ఇరుక్కున్నది కాబట్టి ఇట్లాంటి క్రిమినల్ ఈరోజు బీజేపీకి సంబంధించిన మనిషి అని తెలిస్తే ఇజ్జత్ పోతుంది, మానం దక్కదు, మర్యాద దక్కదు అని చెప్పేసి బీజేపీకి సంబంధించిన ఐటీ సెల్ వాళ్ళు, ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్ వాళ్ళే ఈరోజు కొత్త కథ అల్లుడు స్టార్ట్ చేసిరు. జ్యోతి మల్హోత్రా పాకిస్తానీ అమ్మాయి అంట. ఎందుకంటే ఆమె బాయ్ ఫ్రెండ్ పాకిస్తానీ కాబట్టి. సో బాయ్ ఫ్రెండ్ పాకిస్తానోడు అయినంత మాత్రాన ఈమె పాకిస్తానీ అయిపోయింది, ఈమె ఇస్లాం అయిపోయింది, అంటే ముస్లిం అయిపోయింది, ఈమె బీజేపీలో ఉన్నది కానీ లేనట్టే, అంతేనా? జ్యోతి ఈవెన్ మెట్ హర్ బాయ్ ఫ్రెండ్స్ వైఫ్ అంట. సరే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, బాయ్ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ని కలిసింది. పాకిస్తాన్లో బహుభార్యత్వం కొంత విస్తృతంగానే ఉంటుంది. ముస్లింలలో బహుభార్యత్వం అనేది చాలా లీగల్ వాళ్ళ చట్టాల ప్రకారం. అయితే మరి ఈ నేపథ్యంలో ఆమె ఆల్రెడీ ఆ సదరు వ్యక్తితోటి రిలేషన్షిప్లో ఉంది, శారీరక సంబంధం ఉంది. మరి ఆ నేపథ్యంలో వాళ్ళకున్నటువంటి రిలేషన్స్ని బట్టి ఆయన వైఫ్ని కలిసిందేమో. అయినంత మాత్రాన ఈమె ఇస్లాం తీర్థం పుచ్చుకున్నట్ట, అయినంత మాత్రాన ఈమె భారతదేశ పౌరురాలు కాకుండా పోతుందా, అయినంత మాత్రాన ఈమె బీజేపీకి సంబంధించిన వ్యక్తి కాకుండా పోతుందా? కేవలం ఈరోజు జ్యోతి మల్హోత్రా అనేటటువంటి మనిషి పాకిస్తాన్కి రహస్య సమాచారాలను అందించిన కారణంతో వీళ్ళు డిజోన్ చేసుకుంటాం అంటే ఎట్లయితుంది? ఇదే పని ఇస్లాంలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకెవరో చేస్తుంటే బీజేపీ ప్రభుత్వం దారుణంగా శిక్షించేది. మరి ఈ జ్యోతి మల్హోత్రి విషయంలో కూడా అట్లనే చేస్తుందా అంటే లేదు, మేము కొత్త కథ వెళ్తాం అన్నట్టుగా జ్యోతి ఈజ్ నవ్ ఏ ముస్లిం. సమ్ ఆర్ సేయింగ్ షీ ఈజ్ మ్యారీడ్ టు డానిష్ అండ్ వాజ్ ఆన్ హర్ హనీమూన్ విత్ హిమ్ ఇన్ బాలి అంట. కొత్త కథ ఇది. సో ఆల్రెడీ డానిష్ అనేటటువంటి ఆ పాకిస్తానీ అబ్బాయిని ఈమె పెళ్ళి కూడా వేసుకున్నది. మళ్ళీ పెళ్ళి వేసుకొని ఇక ఈమె బాలికి పోయింది హనీమూన్కి. కాబట్టి ఇప్పుడు ఆమె ఇస్లాం తీసుకున్నట్టు ఆమె భారత పౌరురాలు కాదు, ఇంకా ఈమె ఏమంటారు పాకిస్తానీ అని చెప్పేసి అంటున్నారు. ఇది ఎక్కడ చెల్లుతుంది? హిపోక్రసీ బీజేపీ అండ్ సంఘ్ పరివార్, ఆర్ఎస్ఎస్ వాదుల్లో పీక్స్లో ఉంటుంది అనేది మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం. నేను మల్టిపుల్ టైమ్స్ చెప్పిన కానీ ఈ బీజేపీలో ఉన్నటువంటి కార్యకర్తలకు గింతనన్నా సిగ్గున్నదా? ఎందుకు బరాబర్ అడుగుతున్నా నేను, సిగ్గున్నా అని. ఈమె బీజేపీ కార్యకర్త బేసిక్గా. మరి మీకు గింత కూడా సిగ్గుండదా? ఆపరేషన్ సింధూర్ జరిగింది, అంతకుముందు పుల్వామా అటాక్ జరిగింది, అంతకుముందు కూడా పాకిస్తాన్కు ఇండియాకు పడదు అన్న విషయం తెలుసు. ఇంత తెలిసినా కానీ ప్రేమకు ఎల్లలు లేవు, ఏర్లు లేవు అన్నట్టుగా ఈమె పాకిస్తానీ వాడితో రిలేషన్ పెట్టుకుంది. సరే ఈమె పర్సనల్ వ్యవహారాలు ఆమెకు ఉంటాయని వదిలేద్దాం. మరి దేశానికి సంబంధించినటువంటి సున్నితమైన అంశాలని కూడా చెప్పిందంటే ఇప్పుడు దేశద్రోహులు ఎవరు? బీజేపీ పార్టీ కంటే దేశద్రోహులు ఉంటారా? ఏదైనా ముస్లిం వాళ్ళు ఇట్లాంటి పని చేసిన పాపాన పోయినరా? మరి సాధారణ సామాన్య ముస్లిం పౌరులు భారతదేశంలో ఉండి ఈ పని చేసిండ్రా? చేసుంటే వాళ్ళ బూడిద కూడా మిగలకుండా చేసేవాళ్ళు కదా. పోనీ ఎవరైనా కమ్యూనిస్టులు చేసిరా, లెఫ్టిస్టులు చేసిరా, మావోయిస్టులు చేసిరా? పోనీ
మావోయిస్టులను ఏరివేస్తామని చెప్పేసి ఈరోజు అమిత్ షా అంతా మాట్లాడుతున్నాడు. ఏదైనా మావోయిస్టు ఈ దేశానికి సంబంధించిన ఏమంటారు రహస్యాల్ని పాకిస్తాన్తో శత్రు దేశాలతో పంచుకున్న దాఖలాలు ఉన్నాయి, అవేవీ లేవు. సో వీళ్ళకి మావోయిస్టులతోటి ఇష్యూ ఉంది, ప్రశ్నించే వాళ్ళతోటి ఇష్యూ ఉంది. కామెడీగా అసలు విషయం ఏంటి, పాటలు వాడుకునేటటువంటి నేహా సింగ్ రాథోడ్తో కూడా బీజేపీకి ఇష్యూ ఉంది, కానీ సొంత పార్టీలో ఉండి కార్యకర్తగా ఉండి పాకిస్తాన్కి రహస్యాలు చేరవేసేటటువంటి జ్యోతి మల్హోత్రాతో మాత్రం ఇష్యూ లేదు. ఇంత దారుణంగా ఉంటుంది. మోడీ మరి ఈ విషయం మీద ఏం మాట్లాడతాడు? మోదీ ఈమెని అరెస్ట్ చేయించిండు, ఇప్పుడు మరి ఈమెకు శిక్ష అందరికీ పడ్డట్టే పడుతుందా? సివియర్ శిక్షనే ఉంటుందా? లేకపోతే ఈమె బీజేపీ తీర్థం పుచ్చుకున్నావిడ, కండువా కప్పుకున్నావిడ కాబట్టి మీకు ఈ శిక్షలో ఏమైనా కన్సెషన్ ఉంటుందా? ఇదే గనక అసలు దీని మీద ఇంకేం ఎక్కువ ట్రోల్స్ రావట్లేదు, కేవలం ఈమె హిందూ అయిపోయి ఈమె బీజేపీ అని అయిపోయి. మరి ఇట్లాంటి ఘటనల్ని బీజేపీ ప్రభుత్వం సీరియస్గా ఎట్లా తీసుకుంటుందో చూడాలి, తీసుకుంటుందా చూడకుండా వదిలేస్తుందా అన్నది కూడా చూడాలి. ఎందుకంటే సోఫియా ఖురేషీ మీద మధ్యప్రదేశ్ డీసీఎం ఇంకా కొంతమంది బీజేపీ నాయకులు తీవ్రమైన వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా బీజేపీ అధిష్టానం చూడనట్టే వదిలేసింది. మనోళ్ళు తప్పు చేస్తే వాళ్ళకి తప్పు చేసినట్టు కాదనమాట. అట్లనే ఇప్పుడు ఈమె విషయంలో కూడా ఈమె చేసింది కూడా తప్పు కాదంటారో, కొత్త కథ ఏమన్నా వెళ్తారో, సేవ్ చేయడానికి కవర్ డ్రైవ్లు ఏమైనా ఎత్తుకుంటారో ఈ కథ అల్లినట్టుగా చూడాలి. మరి మొత్తానికైతే బీజేపీ ప్రభుత్వం పక్కన పెడితే ఈమె మీద అయితే చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి రహస్యాలు, భారతదేశ సమగ్రతకు సమైక్యతకు సంబంధించినటువంటి రహస్యాలు, సెన్సిటివ్ అంశాలని శత్రు దేశంతో పంచుకోవడం అనేది ఎవరు చేసినా అది తప్పే. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కానీ హర్యానా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎటువంటి లొసుగులకి తావివ్వకుండా సత్వరమే ఈమె అసలైన ఉగ్రవాది, ఇట్లాంటి బీజేపీ ఉగ్రవాదులను ఫస్ట్ అరెస్ట్ చేసి బొక్కల కూసబెట్టాలని చెప్పేసి కోరుకుంటున్నా.